ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మన డైరీ. మనమైతే 8వ తారీఖు ఫిబ్రవరి ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చామండి. సో ఈరోజు చూద్దాము దూడల రేట్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే 4 దూడలు ఉన్నాయి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నాయన్నా రేట్ అనేది? 48,000. నేను చూడుతాడు ఏమన్నా లాతుడి కట్టినా కానీ ఇక నమ్మకంతో తీసుకోవాలి. ఈ 3 అవే రేట్ ఉన్నాయన్నా? 348లో ఉన్నాయి. ఇక్కడ ఈ దూడలు అన్న ఇవి రెండు ఇవి 28లో ఉన్నాయి. సో చూడండి ఇదైతే బాగుంది. రింగ్ కూడా చూడొచ్చు. దాని కొమ్ము ఇవైతే 28,000 ఉన్నాయన్నారు. సో బేరం అయితే ఉంటుంది, కొంచెం బేరం చేసి మరీ తీసుకోవచ్చు. సో చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే సో ఇక్కడికైతే అన్ని బ్రీడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. దూడలు ముర్రా, జఫ్రాబాదీ, బన్నీ అన్ని దూడలు అవైలబుల్ ఉంటాయి. క్వాలిటీ అనేది మనం చూసుకోవాలి. క్వాలిటీని చూసి బట్టి రేట్ అనేది పెట్టాలండి. సో కాఫ్స్ అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో క్వాలిటీ కాఫ్స్ అనేది తీసుకోండి. సో కొంచెం ₹1 ఎక్కువైనా పర్లేదు, దాని క్వాలిటీ బాగుంటే తీసుకోండి. సో తక్కువ కాస్తున్నాయి అయితే క్వాలిటీ లేని దూడలు అయితే తీసుకోకండి. ఇక్కడ కూడా 3 ఉన్నాయి తమ్ముని వాళ్ళే. ఎట్లున్నాయి తమ్ముడు రేట్లు? ఇవి 45 ఎక్కువ ఉన్నాయి. 3 అవే రేట్లు ఉన్నాయా? నేను తగ్గుద్దా మాట్లాడితే తగ్గుతుంది. మదర్ మిల్క్ ఏమైనా ఐడియా ఉందా తమ్ముడు? 5 లీటర్ పూటకి మదర్ మిల్క్ అయితే. సో చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీ అయితే. సో ఇక్కడ కూడా ఒక లాట్ ఉంది. సో మీకు చూపెడతాను, మీరు చూడండి. వీడియో పూర్తి వరకు చూడండి. రేట్లు అయితే వాళ్ళతో అడిగి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో క్వాలిటీ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయో. సో క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుందండి. క్వాలిటీని బట్టి, దాని సైజుని బట్టి. ఎక్కువ లేత సూడితో ఉంటాయని చెప్తున్నారు. సో అది మన అదృష్టం మీద తీసుకోవాలి సూడ్ అనేది. చూడొచ్చు ఇక్కడైతే మిన్నీ ఉంది. ఇదైతే మిన్నీలో ఉందండి. ఇదైతే 60,000 అని చెప్తున్నాండి. 2 నెలల సూడ్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక ఇది అదృష్టం అండి. 2 నెలల సూడ్ అయితే ఇక అదృష్టం. 60,000 చెప్తుండ్రు మిన్నీ. ఇక్కడ కూడా దూడలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఎప్పుడు దూడలు తీసుకున్నా క్వాలిటీ దూడలనే తీసుకోండి. ₹1 ఎక్కువైనా బేరమాడి క్వాలిటీ దూడలను తీసుకోండి. సో మనం స్పెండ్ చేసిన టైంకి అయితే వాల్యూ ఉంటుందండి క్వాలిటీ తీసుకున్నప్పుడు. సో తక్కువ వస్తున్నాయని క్వాలిటీ లేని దూడలు తీసుకుంటే అది వేస్ట్ అండి. ఎందుకంటే 4-5 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలైనా దాని మీద స్పెండ్ చేస్తాము. సో అంత టైం స్పెండ్ చేసినప్పుడు క్వాలిటీ లేకుంటే మనం చేసిన సమయం మొత్తం వృధా అవుతుంది. సో అందుకే క్వాలిటీ అయితే తీసుకోండి. ముందు క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎప్పుడు. సో ఇక్కడ ఒక బుల్ ఉంది. ఇది సో ముర్రాలో ఉంది బుల్లు. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఏ రేట్లో ఉందో. చూడండి క్వాలిటీ ఎలా ఉందో. ఇదైతే 1.10 అని చెప్తున్నాండి. ఈ ముర్రాకి 1.10 అని చెప్తున్నాడు. సో బేరం ఉంటుంది, బేరం ఆడి తీసుకోవచ్చు. సో చూపెడతాను మార్కెట్కి వచ్చిన దూడలు మొత్తం కవర్ చేసి. ఇక్కడ కూడా ఒక బుల్ ఉందండి ముర్రా. ఇదైతే 90,000 చెప్తున్నాడు. దీనికి సేమ్ అన్ననే తీసుకొచ్చాడు. దీనికైతే 90,000 అని చెప్తున్నారు. వీళ్ళైతే రెగ్యులర్గా వస్తుంటారండి దూడలు అనేది. మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఇక్కడ ఒక జఫ్రాబాద్ దూడు ఉంది. సో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. జఫ్రాబాదీ కొంచెం క్రాస్ జఫ్రాబాద్లో ఉందండి. సో ఇక్కడ కూడా లాట్ ఉందండి. సో చూడొచ్చు ఇవైతే 70-75 నుంచి స్టార్ట్ అని చెప్తున్నాడు దూడలు. 2 నెలల సూడితో ఉన్నాయని చెప్తున్నా కానీ అది మనం నమ్మకంతో దాన్ని సూడిని అయితే కన్సిడర్ చేయకూడదు. సో ఇదైతే బాగున్నాయి. పెద్దగా 75,000 అని చెప్తున్నాడు. బేరం ఉంటుంది, బేరం ఆడి తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పిందే రేట్ ఉండదు. సో క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో దూడలు. సో మీకు ఒక అవగాహన వస్తుంది క్వాలిటీ ఎలా ఉన్నాయో. ఇది బాగుందండి దూడ. ఇది రింగ్ ఉంది చూడండి. దాని రింగ్ చూడండి. ఇది ముర్రాలు ఉంది, దగ్గర రింగు. సో వాడి బాడీ స్ట్రక్చర్ చూడొచ్చు. సో ఇక్కడైతే అన్నీ దొరుకుతాయండి. క్రాస్ కూడా దొరుకుతాయి, కొంచెం క్రాస్ కూడా ఉంటాయి. సో దూడలు తీసుకున్నప్పుడైతే ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని చూడండి. క్యారెస్టిక్స్. సో చూడండి ఇది లాటు, ఇక్కడికి వచ్చిన లాటు. సో ఇంకా ఉంది, వీడియో పూర్తి వరకు చూడండి. సో ఎవరైనా తీసుకుంటే రైతులు వాళ్ళ రేట్లు కూడా అడిగి చూపెడతాను. వీడియో లాస్ట్ వరకు నేను కవర్ చేస్తాను ఎంత రేటుకు పోయాయో. సో అన్న వాళ్ళు అయితే 2 దూడలు అయితే తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు అన్న? ఇవి 1,10,000 పడ్డాయి. 1,12,000. ఎన్ని తీసుకున్నారు? 2 చూడుతున్నాయి అన్న? క్రాసింగ్ అని చెప్పారు, 2 మంత్స్ అని చెప్పారు. సో ఇక మన అదృష్టం ఇక అది చెక్ చేయాలి కాబట్టి 2 నెలలు 3 నెలలు కావాలి ఎట్లా చెక్ చేయడానికి. సో ఇది కూడా తీసుకున్నా. సో చూడండి ఇవి 2 అయితే తీసుకున్నాడు. సో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో, ఇంకొక ఐడియా వస్తుంది. సో కామెంట్ చేయండి మీకు రేట్లు ఎలా అనిపించాయో. అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఇది కూడా చూపెడతాను ఎలా ఉందో. సో చూడండి దగ్గర రింగ్ ఉంది. ఇవి 2 దగ్గర రింగ్ ఉన్నాయండి. క్వాలిటీ బాగుంది. సో మీరైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో ఇక్కడ 2 ఉన్నాయండి. 1.30 చెప్తున్నాడు అన్న. ఇవి రెండింటికి 1.30 అని చెప్తున్నాడు. సో చూడొచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉందో. తగ్గుద్ది, మాట్లాడితే బేరమాడితే తగ్గుద్ది. సో మీరు కామెంట్ చేయండి ఈ రేట్లు అనేది. సో ఇక్కడైతే జఫ్రాబాదీ ఉన్నాయండి దూడలు. సో
జఫ్రాబాద్ దూడలు. సో అన్న అయితే తీసుకొచ్చాడు. సో ఒక్కొక్కటి దాని రేట్ అడిగి తెలుసుకుందాము. ఇది ఎట్లుందన్న? ఈ దూడ రేట్ ఎలా ఉంది? 36,000కి ఇచ్చేస్తారు. ఇదన్నా ఇది 35. ఇదన్నా ఇవి రెండు 35. సో చూడొచ్చు ఎలా ఉన్నాయో క్వాలిటీ. ఇది కూడా 35 ఉంది. మిన్నీలో ఉంది, కొంచెం మిన్నీ కొమ్ము కిందకి వచ్చింది. జఫ్రాబాద్లో మిన్నీలా వచ్చింది. సో ఇది కూడా జఫ్రాబాదే. ఇదెంతన్నా? ఇది 32కి ఇచ్చేస్తారు. ఇదన్నా ముర్రాలో ఉందండి. ఇదైతే 30కి ఇచ్చేస్తారని చెప్తున్నాడు అన్న. ఇవి ఎత్తున్నాయన్నా ఈ దూడలు 25,000కి ఉన్నాయి. సో చూడండి రేట్లు అయితే ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. సో ఇది మల్నాడు గిడ్డ. మీకు అందరికి ఐడియా ఉంటుంది, లాస్ట్ టైం కూడా మనం వీడియో తీసి పెట్టాము. ఇది మల్నాడు గిడ్డ. సో ఇదైతే దాని దూడ అండి. సో చూడండి ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఇవైతే 48,000 చొప్పున అయితే చెప్తుండు అన్న. ఒకటైతే చూడుందని చెప్తున్నాడు, అది క్రాస్ అయిందట. ఇది ఇక్కడైతే పంచకళ్యాణి ఉందండి. ఇక్కడ ఒక పంచకళ్యాణి కూడా ఉంది. సో చూడొచ్చు, ఇది పంచకళ్యాణి. సో రేట్లు ఎలా అనిపించాయో మీరు కామెంట్ చేయండి. వీడియోకి నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ ఇవైతే ఒక 7 మంత్ 1 ఇయర్ బిలోనే ఉంటుందండి ఈ దూడలు. కొంచెం క్వాలిటీ బాగున్నాయి. ఇవైతే మీకు 10,000 లోపే వస్తాయి, బేరం ఆడచ్చు. వాళ్ళు చెప్తారు. మనకైతే ఇవి ఈ సైజ్ అయితే 10,000 లోపే వస్తున్నాయండి ఈ క్వాలిటీ ఎర్రగడ్డ మార్కెట్లో. సో ఇవన్నీ బుల్స్ అండి, ఒక 1.5 ఇయర్ లోపు బుల్స్ ఇవి ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాయి. సో ఇది క్వాలిటీ బాగుందండి, ఈ బుల్లుది క్వాలిటీ బాగుంది. ఎవరైతే లాంగ్ టైమ్గా అంటే ఇప్పుడే కాదు కొంచెం నేను పెంచుకొని తీసుకోవాలనుకుంటారో, తక్కువ రేట్ కావాలనుకుంటారో ఈ సైజ్ అయితే తీసుకోవచ్చండి. కొంచెం తక్కువ సైజ్, పెద్ద సైజ్ కాకుండా మనము ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అనేది సాధగలిగితే మంచి క్రాసింగ్ బుల్ వస్తుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. డైరీ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందండి. ఒక డైరీ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందో మంచి బుల్ ఉంటే మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇవైతే ఇలాంటి సైజ్ అయితే తీసుకుంటే కొంచెం తక్కువ స్థాయి రేట్లు అనేది. సో ఇవన్నీ కూడా మేల్ కాఫ్స్ అండి. ఇవన్నీ మేల్ కాఫ్సే ఎర్రగడ్డ మార్కెట్లో. ఇవన్నీ మేల్స్. సో క్వాలిటీ చూడొచ్చు, మంచి క్వాలిటీ మేల్స్ అయితే వస్తుంటాయి. చిన్న సైజులో ఉన్నాయి. ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి తీసుకొచ్చండి. బ్రీడ్ కోసం చూస్తున్నారో ఎర్రగడ్డ మార్కెట్ అనేది బెస్ట్ అండి. కాఫ్స్కి మంచి బ్రీడ్స్ అయితే వస్తుంటాయి. సో బేరం ఆడైతే మీరు తీసుకోవచ్చు. ఇవి కూడా ఫీమేల్ కాఫ్స్. క్వాలిటీ చూడొచ్చు మీరు ఎలాంటి క్వాలిటీ వస్తుంటాయో మార్కెట్కి. మంచి క్వాలిటీ వస్తుంటాయండి. నియర్ బై హైదరాబాద్లో నియర్ బై డైరీ నుంచి అయితే తీసుకొచ్చుంటారు దూడలు అనేది. చూడండి ఈ కాఫ్కి అయితే 22,000 అని చెప్తున్నాడు అన్న. సో చూడవచ్చు ఎలా ఉందో 22,000. సో బేరం అయితే ఉంటాయి కన్నా, బేరం అయితే ఆడి తీసుకోవచ్చు. సో చూడొచ్చు బేరం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఒక 3 దూడలు ఉన్నాయి. సో క్వాలిటీ చూడొచ్చు మీరు ఎలాంటి దూడలు అయితే వస్తున్నాయో మార్కెట్కి. సో మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి క్వాలిటీ అనేది ఎలా అనిపించిందో మీకు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు ఒక కామెంట్ చేయండి. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో రైతులకైతే యూజ్ఫుల్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల వాళ్ళకైతే రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాథ్ డైరీ.